ఈ రోజు నేను కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఉన్నాను. ధాన్యపు రాశి వలె ఉండటం వలన ఈ కొండకు కోరుకొండ అని పేరు వచ్చిందని చెబుతారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు కోరుకొండ తీర్థం జరుగుతుంది. మొదటి రోజు స్వామివారిని రథంలో ఊరేగిస్తారు. కొండపైన స్వామి స్వయంభూ కాగా కొండ దిగువన స్వామివారిని పరాశర మహర్షి ప్రతిష్ఠించారు. ఏ దేవాలయంలో అయినా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో మనకి దర్శనం ఇస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సాత్విక రూపంలో నరసింహస్వామి మనకి దర్శనం ఇస్తారు. ఏకశిలా విగ్రహంతో స్వామివారు 9 అంగుళాల ఎత్తులో స్వయంగా వెలిశారు. స్వామివారి కుడి తొడ మీద లక్ష్మీదేవి అమ్మవారితో కలిసి సతీ సమేతంగా ఇక్కడ వెలిశారు.